గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025కి సంబంధించి చూద్దాము. ఈ రిపోర్ట్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని 2006 నుంచి రిలీజ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది 19వ ఎడిషన్. ఈ రిపోర్ట్లో ముఖ్యంగా స్త్రీ పురుషులకు ఒక దేశంలో ఉన్న వనరులు మరియు అవకాశాలను ఏ స్థాయిలో వినియోగించగలుగుతున్నారు, వారి మధ్య ఎలాంటి అంతరాలు ఉంటున్నాయి అని తెలుసుకోవడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుంది. ఈ నివేదికలో 4 అంశాల ఆధారంగా లింగ అంతరాన్ని గణించడం జరుగుతుంది. అవి విద్య, ఆరోగ్యం, ఆర్థిక భాగస్వామ్యం మరియు రాజకీయ సాధికారత. విద్యకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే ఇందులో అక్షరాస్యత రేటు ఉంటుంది. అదేవిధంగా ప్రాథమిక విద్యలో నమోదు, మాధ్యమిక విద్యలో నమోదు, ఉన్నత విద్యలో నమోదు ఏ స్థాయిలో అవుతుందనే దాన్ని బట్టి ఈ అంశానికి సంబంధించి అయితే రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యం అనే అంశానికి సంబంధించి ఇందులో వివిధ అంశాలు ఉంటాయి. అవి జనన సమయంలో లింగ నిష్పత్తి, అంటే పుట్టినప్పుడు స్త్రీ పురుషుల లింగ నిష్పత్తి. అదేవిధంగా ఆయుర్దాయం, అంటే స్త్రీ పురుషులు ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటారు అనే అంశాలు ఇందులో పరిగణిస్తారు. అదేవిధంగా 3వ అంశం ఆర్థిక భాగస్వామ్యాన్ని గమనించినట్లయితే ఇందులో శ్రామిక శక్తి భాగస్వామ్యం, స్త్రీలు పాల్గొనే రేటు, సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారా, ఆ స్త్రీకి ఆదాయం ఎంత ఇస్తున్నారు, సాంకేతికపరమైన కార్మికులు ఎంతమంది, వృత్తిపరమైన కార్మికులు ఎంతమంది ఉన్నారు అనే విషయాలను ఈ ఆర్థిక భాగస్వామ్యంలో గమనిస్తారు. 4వ అంశమైన రాజకీయ సాధికారతలో పార్లమెంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, మంత్రి పదవుల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, దేశాధినేతలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు మొదలగు హోదాల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు అనే అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ను ఇవ్వడం జరుగుతుంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025ను చూస్తే ప్రపంచ దేశాల లింగ అంతరం 68.8% స్కోర్ను సాధించినట్లు తెలిపింది. ప్రపంచంలో లింగ అసమానతలు పోయి సమానత్వం రావాలంటే ఇంకా 123 సంవత్సరాలు పడుతుందని ఈ నివేదిక తెలపడం జరిగింది. ఈ నివేదికలో భారత ర్యాంకు 131, గత సంవత్సరం 129వ స్థానంలో ఉండగా భారత్ ఈ సంవత్సరం 2 స్థానాలు తగ్గి 131వ స్థానంలో ఉంది. భారతదేశం విద్యకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే ఇందులో 97.1% స్కోర్ను సాధించడం జరిగింది. ఇందులో మహిళా అక్షరాస్యత రేటు పెరగడం జరిగింది. అదేవిధంగా ఉన్నత విద్యలో కూడా మహిళల నమోదు పెరగడంతో 97.1% స్కోర్ను అయితే ఈ అంశంలో భారత్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య రంగానికి సంబంధించినట్లయితే సెక్స్ రేషియో అనేది కొంచెం తక్కువ ఉండడం, అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా కొంతవరకు మెరుగవడం లాంటివి గమనించవచ్చు. అదేవిధంగా రాజకీయ సాధికారతలో 2019లో పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం 14.7% ఉండగా 2024 నాటికి 13.8%కి తగ్గింది. అదేవిధంగా మంత్రిత్వ శాఖలలో మహిళల శాతం 6.5% నుండి 5.6%కి తగ్గడం జరిగింది. మరొక అంశానికి సంబంధించి ఆర్థిక భాగస్వామ్యం మరి అవకాశాల విషయానికి సంబంధిస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 45.9% ఉండడం జరిగింది. అదేవిధంగా వేతనాల పెరుగుదల 28.6% నుండి 29.9% పెరగడం జరిగింది. ఈ విధంగా విద్యలో ప్రగతిని సాధించి హెల్త్ మరియు ఆయుర్దాయంలో కూడా వృద్ధిని సాధించినప్పటికీ రాజకీయ సాధికారతలో కొంత తగ్గుదల నమోదవడం కారణంగా భారతదేశం 129వ స్థానం నుంచి 131వ స్థానానికి పడిపోవడం జరిగింది. ఈ సూచీలో మొదటి 5 స్థానాలను గమనించినట్లయితే మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉండడం జరిగింది. ఇది వరుసగా 16వసారి
మొదటి స్థానంలో నిలవడం జరిగింది. రెండవ స్థానం విషయానికి వస్తే ఫిన్లాండ్, మూడవ స్థానం నార్వే, నాలుగవ స్థానం యూకే, ఐదవ స్థానం న్యూజిలాండ్ ఉండడం జరిగింది. ఇక చివరి స్థానాలను గమనిస్తే 148వ స్థానంలో పాకిస్తాన్, 147వ స్థానంలో సూడాన్, 146వ స్థానంలో సాద్, 145వ స్థానంలో ఇరాన్, 144వ స్థానంలో గినియా ఉండడం జరిగింది.